సార్ నమస్కారం సార్. నమస్తే సతీష్. 2 ఏళ్ల పాలన పూర్తిగా పోతుందని ఒకవైపు సంతోషం, మరోవైపు అధికారుల పట్టు ఇంకా సర్కారుకు లేదు. ఇంకా అధికారులు కూడా చెప్తే వినట్లేదు, అధికారుల చేతుల్లోనే ఇంకా సర్కారు ఉందన్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. నిజమేనా సతీష్? అంటే అధికారులు చెప్తే వినట్లేదు, అందరు అధికారులు అట్లా అనేది లేదు, కానీ కొంతమంది అధికారులు మాత్రం ఈ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ సర్కారులో పైకి నటిస్తున్నారు. కొంతమంది మాత్రం సీఎం మంత్రులు చెప్పగానే సరే సార్ వెంటనే చేసేస్తాము, మీరు ఏం చెప్తే అది చేస్తామంటున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళ ఏం చేయాలనో అదే చేస్తున్నారు అనేది మాత్రం మెజార్టీ మంత్రులు ఇంటర్నల్ మీటింగ్స్లో ఈ విషయాన్ని చెప్తున్నారు. కానీ బయటికి మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వము ఇంకా పట్టు సాధించలేదు, అధికారులు ఇంకా వినట్లేదని వాళ్ళు ఓపెన్గా చెప్తే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే చాలామంది ఇంటర్నల్గా మాత్రం చెప్తున్నారు, ఆ పలానా అధికారి నేను చెప్పిన వెంటనే చేస్తా అన్నాడు, కానీ మళ్ళీ రొటీన్గా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయాలనో మేము పెట్టిన సిఫారసు లెటర్లు కానీ మేము పంపించిన ఫైల్స్ కానీ వాళ్ళు కొర్రీలు వేస్తున్నారు అనేది మాత్రం ఇంటర్నల్గా చెప్తున్నారు. ఇది నిజానికి ఎందుకు జరుగుతున్నది అనేది అంటే రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆయన అధికారుల పనితీరు ఏంటి, ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు, ఎవరు ఏ మేరకు పనిచేయగలుగుతారు అనేదాన్ని ఆయన పరిశీలించడానికి కొంత టైం తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. కొంతమంది అధికారులకు నిజానికి ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే చాలామంది అధికారులు ఆయనతో కొంత టచ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ అంటే బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలకు కూడా ఆయనకు సమాచారం సేకరించిన దాఖలాలు అప్పటి సర్కారులో ఉన్నాయి. దాంతో ఏ అధికారి ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. అయినా కానీ కొంత మాత్రం ఇప్పటికీ విమర్శ ఉంది. అధికారి ఆయనకు ఎలాంటి వ్యక్తో ఎలాంటి సామర్థ్యం ఉందో తెలిసినా కానీ ఇంకా కూడా అధికారుల విషయంలో ట్రాన్స్ఫర్లు వరుసగా ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? అంటే ట్రాన్స్ఫర్లు ఎట్లా జరుగుతాయి సతీష్ అంటే ఒక అధికారికి ఒక పని అప్పచెప్తారు, ఒక శాఖకు పని అప్పచెప్తారు. ఆ అధికారి ప్రభుత్వం చెప్పిన విధంగా చేయాలి. ఆ మేరకు ఆయన చేసుకోవాల్సిన బాధ్యత అతను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటుండు, ప్రజల సొమ్ము అంటే ప్రజలు పెట్టిన ట్యాక్స్ను ఇచ్చిన ట్యాక్స్ రూపంలో వాళ్ళు జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చేయాలి. దాంతో ఆ అధికారికి పని అప్పచెప్పిన తర్వాత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ కానీ డైరెక్టర్గా బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ పని ఇన్ టైంలో ప్రభుత్వం ఆశించిన తీరులో చేయకపోతే అతన్ని అక్కడి నుంచి తప్పించి వేరే అధికారిని చేసుకునే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ కొంతమంది అధికారుల విషయంలో అంచనాలు కంటే భిన్నంగా పనిచేస్తున్నారనే టాక్ ఉంది. ఎందుకంటే పలానా ఓ మల్లయ్య అనే ఒక ఆఫీసర్కి ఒక బాధ్యత, అంటే మల్లయ్య అంటే మల్లయ్యనో పుల్లయ్యనో సోమయ్యనో ఎవరో సమన్ పర్సన్కి ఆయన మంచిగా పనిచేయగలుగుతాడు, ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజలకు తన డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు చేస్తారని ఆశించిన అధికారులు ఆ తర్వాత తీరా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అట్లా చేయలేని దాఖలా ఉన్నాయి. దాంతో చాలామంది అధికారులను అట్లనే తప్పించాడు. అందులో భాగంగా సరే ఒక విమర్శ కూడా ఉండొచ్చు, ఏంటంటే ఒకే శాఖలో ఈ 6 నెలల్లో లేకపోతే ఈ 2 ఇయర్స్లో 2-3 ట్రాన్స్ఫర్ చేయడం ఏందనేది విమర్శ కూడా ఉంటుంది సహజంగా. అంటే అధికారులపై ఒక అభిప్రాయం, ముందు ఒక అభిప్రాయం, తర్వాత బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మరో అభిప్రాయం రావడం సహజంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఆ ట్రాన్స్ఫర్లు జరగడము, ఒక శాఖ నుంచి ఇంకో శాఖ అప్పచెప్పడం సహజంగా జరుగుతుంది. కానీ అదే సమయంలో ఒక రాజకీయ విమర్శ కూడా ఉంటుంది. ఏంటంటే ప్రభుత్వానికి అధికారుల మీద ఒక అవగాహన లేకపోవడం, ఏ అధికారి ఏ పని చేయగలుగుతాడు అనేది ముందు ఒక అంచనా లేకపోవడంతోనే ఇలా తరచుగా ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి అనే విమర్శ కూడా ఉంటుంది. సేమ్ టైం లేటెస్ట్ న్యూస్ అయితే హెల్త్ పాలసీ గురించి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆ విషయంలో వెళ్తున్న సమయంలో ఆ పాలసీ సంబంధించిన కీలక సమాచారాన్ని ఒకవైపు కేటీఆర్ చేతిలోకి వెళ్ళింది. ఇంత పగడ్బందీగా ముందుకెళ్తుంటే ఆ ఉన్నట్టు కూడా ఆ డేటా మొత్తం కూడా అధికారులు ఇచ్చారా, లేకపోతే ఆ క్యాబినెట్ సంబంధించిన మంత్రులు ఇచ్చి ఉంటారా, అసలు ఏం జరిగింది? కానీ మొత్తానికి ఈరోజు ప్రతిపక్షాలు అయితే మాత్రం తీవ్ర ఎత్తున డేటాతో సహా యుద్ధం చేస్తున్నాయి. ఒక రకంగా ప్రభుత్వం కూడా ఇరుకున పడ్డట్టు కూడా అనిపించింది. హిల్ టు పాలసీ విషయంలో నిజంగా ఏం జరిగిందంటారు? అంటే హిల్ టు పాలసీ సంబంధించిన విషయంలో ప్రభుత్వము అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కంటే ముందే ఈ పాలసీని ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉందో, ఒక ల్యాండ్ ఇండస్ట్రీలకు సంబంధించిన ల్యాండ్ను
ట్రాన్స్ఫర్మేట్ చేయడం అంటే వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం, రెసిడెన్షియల్ కానీ లేకపోతే ఇతర వాణిజ్య పర్పస్ కోసం కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం కోసం కానీ ఈ యొక్క పాలసీ బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ అయింది. నిజానికి ఎన్నికల టైంలోనే వాళ్ళు ఆ పాలసీని ఎన్నికలకు ముందు 6 నెలల ముందు ఆ పాలసీని స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు 2020లో గ్రిడ్ అనే ఒక పాలసీ తెచ్చారు. ఆ గ్రిడ్ పాలసీలో కూడా దాదాపుగా సైమల్టేనియస్ ఇవే. అంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక వ్యక్తికి ప్రభుత్వం భూమి కేటాయించి ఉంటే అక్కడ ఇండస్ట్రీ ప్రస్తుతం పనిచేయడానికి అనుకూలంగా లేకపోతే అంటే కాలుష్యం వల్ల అక్కడ నుంచి వేరే దగ్గర తరలించాల్సిన అవసరం ఉంటే ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు, ఐటీ పార్కులు కూడా నిర్మించుకోవచ్చు. అందులో కొంత సగ భాగాన్ని ఐటీ పార్కు, మిగతా సగ భాగాన్ని కమర్షియల్ పర్పస్ కోసం, రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు అని 2020లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రిడ్ పాలసీ తెచ్చింది. దాని కొనసాగింపుగానే 2023లో ఎలక్షన్ టైంలో ఈ పాలసీ అంటే అజామాబాదు, బాల్నగరు, ఇంకో హఫీజ్పేట్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఉన్న ల్యాండ్స్ని కూడా లీజులో ఉన్న వాళ్ళు 100% పేమెంట్ కట్టి, లీజు కాక ఇంకో సెకండ్ లీజు ఎక్కుతున్న వాళ్ళైతే 200% ఫీజు కట్టి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఆ రోజు ఇచ్చింది. దాని కొనసాగుతూనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది. కానీ ఇక్కడ అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం ఏంటంటే సతీష్, ఒక పాలసీ తయారవుతున్న సమయంలోనే ప్రభుత్వంలో కొంతమంది కీలక అధికారులకు ఆ పాలసీని తయారు చేసే బాధ్యత అప్పచెప్తారు సహజంగా. ఆ టైంలోనే ఆ పాలసీ సంబంధించిన అంశాలు బయటికి వచ్చాయి. అవి కేటీఆర్ ప్రెస్ మీట్ రూపంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటికి చెప్పాడు. నిజానికి ఆ పాలసీలో కొన్ని విషయాలు కొత్త విషయాలు అనుకోవచ్చు, కానీ మెజారిటీ విషయాలు పాతవే. అయినా కానీ కేటీఆర్ దగ్గరికి ఎలా పోయింది అనేది పెద్ద బహిరంగ రహస్యంగా ఉంది. అధికారులు దాన్ని చెరవేశారా, అసలు ఎవరు అతనికి పంపించారు అనేది ఇప్పటికీ సర్కారు ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఏంటంటే అధికారుల కంటే కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆ సమాచారాన్ని, అంటే కాంగ్రెస్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా మంత్రులు అనుకోవచ్చా, మంత్రులు అనేవి కూడా విమర్శలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఆ పాలసీ పైన ఇష్టం లేని వ్యక్తులు మంత్రులు అయినా చెప్పుండొచ్చు, లేకపోతే అధికారులైనా చెప్పుండొచ్చు అనే ఒక టాక్ ఉంది. కానీ ఇది నిజానికి ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక రకమైన పెద్ద సవాలే. ఒక ప్రభుత్వంలో సంబంధించిన సమాచారం అంటే ఒక కీలకమైన సమాచారం అంటే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని బహిర్గతం చేయాలి. బహిర్గతం చేయడానికి ఒక పాలసీ రూపంలో కానీ, జీవో రూపంలో కానీ, మంత్రుల ప్రకటనలో కానీ, సీఎం స్వయంగా ప్రకటించే రూపంలో మాత్రమే ఈ మార్గాల ద్వారానే ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాలు ప్రజలకు వెళ్ళాలి. కానీ ప్రజలకు వెళ్ళాల్సిన వేలో వెళ్ళకుండా, అంటే ప్రభుత్వం ద్వారా వెళ్ళకుండా అపోజిషన్ పార్టీకి వెళ్ళడం మాత్రం కొంత ఇది ఇంటర్నల్గా చాలామంది మంత్రులు మాత్రం కొంత షాక్ గురయ్యారు. ఎలా జరిగింది ఏందనేది మాత్రం కొంత ఇబ్బందిగానే వాళ్ళు ఫీల్ అయినట్టు నాకు అనిపించింది నేను మాట్లాడితే.